దీన్ని ఏమంటారు, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అంటారా? అంటే ఇన్ ఇండియా డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ తెలుగు గర్ల్స్ యూస్ టు స్కోర్ టాప్ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్. నేను ఎక్స్లో రాసిందే చదువుతున్నాను. ఇన్ యూఎస్ఏ నౌ ఐఎమ్ షాక్ టు సీ తెలుగు ఉమెన్ ఆర్ టాప్ ఇన్ షాప్ లిఫ్టింగ్ అండ్ రెజ్యూమే ఫేక్, ప్రాక్సీ, H1B క్రైమ్. ఈజ్ ఇట్ కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్? థ్యాంక్ యూ మాస్టర్. నేను మగవాడిని కదా ఆడవాళ్ళని అంటున్నాను అనుకోద్దండి. మార్నింగ్ న్యూస్ చూసాం కదా, ట్విట్టర్లో, ఎక్స్లో చూసాము. బట్ అది కన్ఫర్మ్ అవడం కోసం నేను వెయిట్ చేశాను. అప్పుడు ఇంటర్నెట్లో కొడితే 8 hours ఎగో అని వచ్చింది. అప్పుడు పెట్టాం. 2 అమ్మాయిలు, 2 రెడ్డి సిస్టర్స్ టెక్సాస్లో షాప్ లిఫ్టింగ్లో దొరికిపోయారు. సో నేను దానికి ఏం రాశానంటే ట్విట్టర్లో, నా చిన్నప్పుడు ఎంసెట్ కోచింగ్ అప్పుడు 10th అన్నిట్లో 10th క్లాస్లో అమ్మాయిలు బాగా చదివేవారండి. వాళ్ళకి బాగా మార్క్స్ వచ్చేవి అన్నమాట. సో ఇప్పుడు చూస్తే అమెరికా నుంచి చూస్తే దురదృష్టవశాత్తు షాప్ లిఫ్టింగ్లో మన వాళ్ళే ఉంటారు అమ్మాయిలు. అబ్బాయిలు ఎక్కడ కనిపించలేదు. తర్వాత రెజ్యూమ్ ఫేక్ వాళ్ళే ఉంటారు. ప్రాక్సీలు కూడా అటెండ్ అవుతారండి. H1B క్రైమ్ ఉంటారు. అసలు అమెరికాలో ఆడది మేనేజర్ అయితే దాని అమ్మ అసలు టైంలో అందరినీ వేసుకుంటుంది. రిక్రూటర్స్ ద్వారా తెలిసింది. ఓ పర్టికులర్ క్లయింట్లో ఒక లేడీ ఉండేది. అస్తమానికి టీంలో అమెరికన్స్ మారిపోతుండేవారు. ఎందుకు మారిపోతున్నారంటే హైరింగ్ మేనేజర్ ఎవరా, నేను అదే కంపెనీలో ఉన్నానంటే అప్పుడు చెప్పేవాడు. ఇంకా కొంతమంది ఆడ కొలీగ్స్ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే మగవాళ్ళ చేత ఏడిపించబడి ఉంటారు. ఇంకో రెండో రకం వాళ్ళు మగవాళ్ళని ఏడిపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత టార్చర్ పెడతారంటే ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పడ్డా, అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా, బొక్క అరిటాక్ అని ఈ అరిటాక్లో అక్కడ మనం ఉంటాం అన్నమాట. మగవాళ్ళు అంత దారుణం. కేర్ఫుల్గా ఉండండి మాస్టర్ మీరు, ఆ మగవాళ్ళు అయితే అమెరికాలో ఎస్పెషల్లీ.